Hi friends, now we are coming to that third part of this module A of legal. In this, there are 2 units are there. We shall cover one by one. So what are the contents of this unit number 4? Annual accounts, balance sheet, audit and auditors, returns submission and preservation of records, inspection and scrutiny, Board of Financial Supervision, acquisition of undertakings, amalgamation of banks, binding up of banks, and penalties for office. So here, starting with that submission of returns. ఇందులో సెక్షన్ 29 of BR Act 1949 ఏం చెప్తుందంటే, in the case of this is related to the submission of returns, all banks shares listed in stock exchanges and quarterly unaudited results should be published in SEBI prescribed form. So there are some important points are here. I will focus again. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఏదైతే షేర్స్ బ్యాంక్ షేర్స్ లిస్ట్ అయినాయో ఆ లిస్ట్ అయిన బ్యాంక్స్ అన్నీ కూడా క్వార్టర్లీ బేసిస్ మీద అన్ఆడిటెడ్ బ్యాంక్ రిజల్ట్స్ సెబీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లో పబ్లిష్ చేయాలి. ఎందుకు అంటే ఇందులో ఇదివరకు బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ స్టేకే ఉండేది. ఇప్పుడు ఏంటంటే బ్యాంక్స్ దే ఆర్ కమింగ్ ఫర్ దట్ పబ్లిక్ ఆఫర్స్ వచ్చేసింది కాబట్టి అందరం మనం షేర్ హోల్డర్స్ అయ్యాం. చాలా మంది పబ్లిక్ అనేది షేర్ హోల్డర్స్ అయ్యారు. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ యాజ్ ఎ ఇన్వెస్టర్స్ ఇన్ ద పర్టికులర్ బ్యాంక్స్ కంపల్సరీగా ఇట్ ఈస్ మ్యాండేటరీ. మామూలుగా ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్స్ అన్ఆడిట్ అయిన ఎప్పుడు కూడా మనకి యాన్యువల్లీ వన్స్ వచ్చి ఇయర్ ఎండింగ్ వచ్చేది. ఇప్పుడు అలా కాదు. అంటే క్లోజ్ మానిటరింగ్ ఆఫ్ దట్ బ్యాంకింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్ని చూస్తారన్నమాట. హెల్త్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్ అనేది కావాలి. అండ్ హౌ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ బ్యాంక్ అనేది పబ్లిక్ ఇంపార్టెంట్. షేర్ హోల్డర్స్కి అది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఆ రకంగా ఏంటంటే అన్ఆడిటెడ్ రిజల్ట్స్ డైరెక్ట్గా ఎలాగా పబ్లిష్ చేయడం కుదరదు. అందుకని ఏంటంటే అన్ఆడిటెడ్గానే ఉంచి సెబీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో మనం ఇస్తే కనుక సెబీ వాళ్ళ దగ్గర మనకి అది మన ఇన్వెస్టర్స్ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అది ఇట్ ఈస్ ఆల్సో పబ్లిక్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ యాన్యువల్ బ్యాలెన్స్ షీట్ అండ్ P&L ఇన్ ద ఫార్మ్స్ సెట్ అవుట్ థర్డ్ షెడ్యూల్ టు దట్ BR Act. బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ అనేది కూడా థర్డ్ షెడ్యూల్ టు ద BR Act లో ఫార్మేట్ ఉంటుంది. దాని ప్రకారం మనం ప్లస్ బ్యాలెన్స్ షీట్ అనేది యాన్యువల్ బ్యాలెన్స్ షీట్ అనేది అలాంగ్ విత్ దట్ P&L ఫార్మ్స్ సబ్మిట్ చేయాలి. ఎలా చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే which schedule and which act this balance sheet format will be available for annual balance sheet అంటే you have to note these points. Next, 3 copies of balance sheet to be sent to RBI and register of companies. 3 కాపీలు బ్యాలెన్స్ షీట్ కాపీస్ 3 పంపించాలి ఆర్బీఐకి అండ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఎందుకు ROC కంటే బికాజ్ ROC అనేది ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం ROCలో రిజిస్టర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే షేర్స్ మనం ఇచ్చిన క్యాపిటల్ రైజింగ్ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా మనకి మెమరాండంలో ప్లేస్ చేసి మనం అక్కడ ఇచ్చాం కాబట్టి కంపల్సరీగా ఇట్ షుడ్ బి ఏ పబ్లిక్ నోటిఫైడ్. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్ టు దట్ ROC ఆల్సో, నాట్ ఓన్లీ to that Reserve Bank of India. Okay. Next, section 31 of BR Act ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ షీట్ అండర్ సెక్షన్ 29 టు బి ఆడిటెడ్ విత్ రిపోర్ట్ ఫర్ పబ్లికేషన్. అంటే 29 అనేది BR Act చెప్పేది బ్యాలెన్స్ షీట్ గురించి చెప్తుంది. కంపల్సరీగా బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంకింగ్ కంపెనీస్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ అనేది పబ్లిష్ చేయాలి. ఇకపోతే క్వార్టర్లీ అన్ఆడిటెడ్ రిజల్ట్స్ అనేది సెబీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో ప్లేస్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ లిస్ట్ అయినాయి కాబట్టి. లిస్ట్ అవ్వకపోతే గొడవ లేదు, ఎందుకంటే పబ్లిక్ అనేది అక్కడ వచ్చేసారు కాబట్టి, ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి. సో ఇవన్నీ చేంజెస్. సో ఈ రకంగా సెక్షన్ 29 ఆఫ్ BR Act ప్రకారం
చేయబడింది బ్యాంకింగ్ కంపెనీస్ కంపల్సరీగా యాన్యువల్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ అనేది వన్స్ ఎ ఇయర్ పబ్లిష్ చేయాలి. అది ఏమవుతుందంటే సెక్షన్ 31 ఆఫ్ బిఆర్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ 31B స్పెషల్ ఆడిట్. అదేంటంటే ఆల్రెడీ మనం ఆడిటింగ్ చేస్తున్నాం అంటే మీకు బ్యాలెన్స్ షీట్ అనేది వచ్చేసింది. ఆ వచ్చిన దాంట్లో సమ్ ఇర్రెగ్యులారిటీస్, మేజర్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయని కూడా ఏం చెప్పలేం. కంటింజెంట్ లయబిలిటీస్ లేకపోతే దాని వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కోర్టులో కేసెస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఫుట్ నోట్స్లో బ్యాలెన్స్ షీట్లో రాస్తారండి, రాయాలి. కంటింజెంట్ లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అవి కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు బ్యాలెన్స్ షీట్లో. అలాగే ఏమన్నా ఇంకేమన్నా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత పెనాల్టీస్, ఆర్బీఐ ఎన్ని పెనాల్టీస్ వేస్తుందో ఆ పెనాల్టీస్ అవన్నీ కూడా మీకు అందులో ప్లేస్ చేస్తాం నోట్ కింద. ఇవన్నీ రాస్తాం బ్యాలెన్స్ షీట్. సో ఇందులో కనుక ఈ ఆడిట్ చేసిన తర్వాత ఇంతకుముందు 30 ఆడిటింగ్ వస్తుంది చూడండి. ఆడిట్ చేసిన దాంట్లో కనుక ఇర్రెగ్యులారిటీస్ మేజర్ అని అనిపించాయి అనుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇట్ కెన్ గో ఫర్ సీరియస్ ఆడిట్. మళ్ళీ ఇంకోసారి స్పెషల్ ఆడిట్ చేయొచ్చు. అది మీకు ఆర్బీఐకి ఎంపవర్డ్. ఏ రకంగా అంటే సెక్షన్ 31B ఆఫ్ బిఆర్ యాక్ట్. అదే అంటే అంత పవర్స్ ఉన్నాయి ఆర్బీఐకి. స్పెషల్ ఆడిట్ కూడా వెళ్ళిపోతారు. సెక్షన్ 26 ఆఫ్ బిఆర్ యాక్ట్ ఏం చెప్పుద్దంటే ఇంపార్టెంట్ సెక్షన్, దిస్ ఈజ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. ఇఫ్ ద అకౌంట్స్ ఆర్ నాట్ క్లెయిమ్డ్, balances are not claimed for more than 10 years, that will be treated as unclaimed deposits, and immediately అవి ఏం చేస్తా ఉంటాం మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం త్రూ అవర్ హెడ్ ఆఫీసెస్. అది మామూలుగా 3 నెలల లోపల మనం సబ్మిట్ చేసేస్తాం. అంటే మనం ఏం చేస్తామంటే 2 నెలల లోపలనే మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి మనం కన్సాలిడేట్ చేసి పెట్టేసుకుని బై ద ఎండ్ ఆఫ్ ద 3rd month it should reach to the రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే అండ్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద క్లోజర్ ఆఫ్ ద అకౌంట్. ఇది ప్రాసెస్ అంతా సబ్మిట్ చేసి స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సింది అని కూడా డేటా అంతా కలెక్ట్ చేయాల్సింది. అంటే 30 days లోపల క్లోజ్ అయిన దగ్గర నుంచి 30 days లోపల మనం ఎరవ్ అయిపోతాం. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏమున్నాయి అని టోటల్ అమౌంట్తో సహా. సబ్మిషన్ డేట్ వేరు, రిటర్న్ ఎరైవ్డ్ అకౌంట్స్ ఎరైవ్ అవడం. ఓకేనండి. నెక్స్ట్ RBI uses the CRR as a tool to increase or decrease that money flow in the market in order to control inflation or deflation of the economy. అది మీకు తెలుసున్నదే. ఎందుకంటే లిక్విడ్ ఫండ్స్ అన్ని కూడా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కొంత పర్సంటేజ్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర పెట్టేసుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటుంది? ఒకవేళ కనుక ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ కనుక ఎకానమీలో ఉంటే కనుక ఆ ఫండ్స్ని ఓకే తగ్గించడమా కంట్రోల్ పెంచడమా చేస్తుంది. అంటే ఏంటంటే సపోజ్ రేషియో కనుక తగ్గించారనుకోండి, సో మోర్ ఫండ్స్ విల్ బి అవైలబుల్ విత్ దట్ బ్యాంకింగ్ సెక్టర్. అలా కాకుండా పెంచేసింది అనుకోండి అంటే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఫండ్స్ అన్ని కూడా తీసేస్తుంది, సక్కింగ్ చేసేస్తుంది. ఈ రెండు మనకి ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ కంట్రోలింగ్ అప్పుడు దిస్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ టూల్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ప్రిజర్వేషన్ ఆఫ్ రికార్డ్స్. ప్రిజర్వేషన్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ సెక్షన్లో అని అంటే సెక్షన్ 45Y ఆఫ్ బిఆర్ యాక్ట్. అంటే ఏ రికార్డ్స్ ఎన్ని సంవత్సరాలు ఎలా ఉంచుకోవాలి అనేది మనకి క్లియర్ కట్గా ఆ సెక్షన్స్లో బిఆర్ యాక్ట్లో మెన్షన్ చేశారు. దాని ప్రకారం వీ హ్యావ్ టు ఫాలో. బ్యాంక్స్ should ensure that records pertaining to the identification of the customer and his address, అతని అడ్రస్ ఐడెంటిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ ద కేవైసీ. సింపుల్గా చెప్పాలంటే కేవైసీ. అవి ఏంటంటే కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్, ఐడెంటిఫికేషన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఈవెన్ అబ్టైన్డ్ వైల్ ఓపెనింగ్ ఆఫ్ ద అకౌంట్స్ అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ రిలేషన్స్ ప్రిజర్వ్డ్ అట్ లీస్ట్ 5 years ఆఫ్టర్ ద బిజినెస్ రిలేషన్షిప్ ఎండెడ్ యాజ్ రిక్వైర్డ్. అంటే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇట్ మే బి ఏ కరెంట్ అకౌంట్ ఆర్ ఇట్ మే బి ఏ సేవింగ్స్ అకౌంట్, కేవైసీ ద్వారా ఓపెన్ చేస్తున్నాం. ఆ అకౌంట్స్ క్లోజ్ కూడా అయిపోతాయి, బిజినెస్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది కదా. సో ఎండ్ అయిపోయిన వెంటనే అవుతుంది, క్లోజ్ అవడంతో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అంటే ఈ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది పడేయడానికి లేదు.
What is the preservation period? అంటే it is 5 years. This point is important. At least 5 years. అట్లీస్ట్ ఎందుకనంటే ఒకవేళ దాంట్లో ఏమైనా కేసెస్ ఉన్నాయనుకోండి, ఏఎంఎల్ కానీ ఇంకేమన్నా సీరియస్ ల్యాప్సెస్ కానీ ఆ పర్టికులర్ బారోయర్ మీద ఎలిగేషన్ అటువంటి ఏమైనా ఉంటే కనుక యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ more than 5 years also retain with you. So that's why it is 5 years. All complex, unusual large transactions, including documents, office records, memorandums pertaining to such transactions. These records are required to be preserved for 10 years as is required PMLA. చూసండి, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం మనకి ఏమైనా కొన్ని డాక్యుమెంట్స్ కానీ మన దగ్గర హోల్డ్ చేయాల్సిన పరిస్థితి వస్తే, అంటే దట్ ఈస్ అన్యూజువల్ లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఆఫీస్ రికార్డ్స్ అండ్ మెమరాండమ్స్ ఏమైనా ఉంటే కనుక దట్ హ్యావ్ టు బి ప్రిజర్వ్డ్ ఫర్ 10 years. సో నార్మల్ కోర్సెస్లో క్లోజ్ అయిన తర్వాత రికార్డ్స్ ప్రిజర్వ్ చేసిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ కస్టమర్ సంబంధించి కేవైసీ ప్రిజర్వ్ చేసిన పీరియడ్ 5 years. లార్జెస్ట్ ట్రాన్సాక్షన్స్, unusual transactions ఏమైనా ఉంటే కనుక as per this requirement, as per this PMLA 2002 అయితే కనుక that is 10 years. అండ్ రిటర్న్ ఆఫ్ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చెక్స్ ఉన్నాయనుకోండి, చెక్స్ అవన్నీ కూడా రిటర్న్ చేయాలంటే మనం ఫిజికల్గా మన దగ్గర హోల్డ్ చేస్తాం, రిటర్న్ చేయాలంటే రిటర్న్ చేసేయచ్చు. ఏ రకంగా అంటే సెక్షన్ 45Z ఆఫ్ బిఆర్ యాక్ట్ ప్రకారం ఏ బ్యాంక్ ఈజ్ ఆథరైజ్డ్ టు రిటర్న్ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ టు దేర్ కస్టమర్స్ ఈవెన్ before the end of the period of the preservation specified under the act. However, keeping a true copy of all relevant parts of that instruments. అంటే ఏంటంటే సపోజ్ చెక్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ వాడు కావాలని చెప్పి అనుకుంటే కనుక యూ కెన్ రిటర్న్ ఇట్, ఇవ్వచ్చు. పెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చెక్స్ అండి, ఇచ్చి ఇవ్వచ్చు. కానీ మనం ఒక ప్రూఫ్ పెట్టుకుని దాని కాపీ ఎక్స్ట్రా మనం పెట్టుకుని మనం రిటర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ప్రివిలేజ్ ఈస్ గివెన్ అండర్ సెక్షన్ 45Z of BR Act. Nothing wrong in that. Next, board for financial supervision. Board for financial supervision. అంటే ఏంటంటే కంపోజిషన్ ఆఫ్ ద బోర్డ్ ఎలా ఉంటుంది మనం అనుకున్నాం కదండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బోర్డ్ ఫార్మేషన్ అప్పుడు ఎవరెవరు ఉంటారు ఏంటి అదేని, ప్లస్ బ్యాంక్స్లో కూడా బోర్డ్స్ ఉంటాయి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అందులో ఈక్వేషన్స్ ఎవరో రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే కనుక జనరల్గా ఫైనాన్షియల్ సూపర్విజన్ చేసే బ్యాంక్ కంపెనీస్లో ఏముంటుందంటే, ఫైనాన్షియల్ కంపెనీస్లో గవర్నర్ ఆఫ్ దట్ ఆర్బీఐ, కంపోజిషన్ ఆఫ్ ద బోర్డ్లో ఇక్కడ దిస్ ఇస్ సెంట్రల్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాట. గవర్నర్ ఆఫ్ దట్ ఆర్బీఐ ఉంటారు, దిస్ ఇస్ రిలేటెడ్ ద ఆర్బీఐ. తర్వాత డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఉంటారు. 4 directors ఫ్రమ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ దట్ ఆర్బీఐ నామినేటెడ్ బై ద గవర్నర్స్ యాజ్ మెంబర్స్ ఉంటారు. బోర్డ్ హ్యాస్ టు రిపోర్ట్ టు ద సెంట్రల్ బోర్డ్ ఆన్ ఏ హాఫ్ ఇయర్లీ టైమ్ లైన్. సెంట్రల్ బోర్డ్ వేరు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసేది ఏంటంటే పాలసీ డెసిషన్, పాలసీ ఫ్రేమింగ్స్, సెలెక్టివ్ కరెక్ట్ అంటే ఇవన్నీ కూడా మానిటరీ పాలసీ అంతా కూడా వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు టేక్ కేరింగ్ ఆఫ్ దట్ థింగ్స్. ఇది ఏంటంటే మిగతా బోర్డ్స్, రిమైనింగ్ బోర్డ్స్లో రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది అన్నమాట. గవర్నర్ ఉంటాడు, డిప్యూటీ గవర్నర్ ఉంటారు, 4 directors ఉంటారు. ఈ బోర్డ్ అనేది ప్రతి బోర్డు కానీ దట్ హ్యాస్ టు బి రిపోర్ట్ టు ది సెంట్రల్ బోర్డ్ ఆన్ హాఫ్ ఇయర్లీ. వాట్ ఈస్ ద టైమ్ ఇంటర్వెల్ అని అడుగుతాడు, హాఫ్ ఇయర్లీ చెప్పాలి. మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ అనేది బోర్డ్ మీట్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్, ప్రతి నెలలోనూ కనీసం ఒకసారి సరే మీట్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్విజిషన్ ఆఫ్ అండర్టేకింగ్స్కి వస్తే గ్రౌండ్స్ ఫర్ ఎక్విజిషన్ ఆర్ యాజ్ అండర్. ఎక్విజిషన్ అంటే మెర్జింగ్ లాంటి తీసుకోవడం, టేక్ ఓవర్ చేయడం. బ్యాంకింగ్ కంపెనీ హ్యాస్ ఫెయిల్డ్ ఆన్ more than one occasion to comply with the Reserve Bank directions under section 21 or 35A of the Banking Regulation Act. ఈ రెగ్యులేషన్ యాక్ట్ చేయకపోయినా అంటే గ్రౌండ్ ఫర్ ఎక్విజిషన్, దానికి వాట్ ఆర్ ద రీజన్స్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అనేది అనమాట. అంటే దట్ మీన్స్ కంప్లై చెప్పి గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన డైరెక్షన్స్ కంప్లై చేయలేదు అనుకోండి, ఇట్ ఈస్ వైలేషన్ కింద లెక్క, ఇట్ ఈస్ ఫెయిల్యూర్ కింద లెక్క. సో ఆ అకేషన్లో నెక్స్ట్ బ్యాంకింగ్ కంపెనీస్ మేనేజ్డ్ ఇన్ ఏ మేనర్ డిస్ట్రిమెంటల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద డిపాజిటర్స్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా కనుక బ్యాంక్ కనుక పాల్పడితే అప్పుడు
Next, but before acquiring the assets of the banking company, it has to be given a reasonable opportunity showing the suffers against the following. Okay, ఈ రెండు అకేషన్స్ లో ఏంటంటే అక్విజిషన్ అనే దానికి వెళ్ళిపోవచ్చు, గ్రౌండ్ ఫర్ అక్విజిషన్. నెక్స్ట్, ఒకవేళ కనుక బిఫోర్ అక్వైరింగ్ ద అసెట్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీ, మనకి బ్యాంకింగ్ కంపెనీ ఈ సందర్భంలో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు acquire that assets of the banking company చేయాల్సి వస్తే కనుక it should be reasonable opportunity show cause notice ఇవ్వాలి. What is the show your cause for why I need not take any action against you అని చెప్పేసి మనం we have to question that. మనకు ఆన్సర్ రీజనబుల్ కరెక్ట్గా ఉంటే ఓకే, we can accept. Otherwise we can go ahead of that acquisition. Next, once started acquiring, ఒకవేళ కనుక acquiring స్టార్ట్ చేసామనుకో, it is open to that Government of India to issue order transfer assets and liabilities from transfer bank to transferee bank. అంటే ఏం లేదండి, మెర్జింగ్ అండి. ఒక బ్యాంక్ని తీసుకొని ఇంకో బ్యాంక్లో మనం కలుపుతున్నాం కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ అది ఎక్విజిషన్. టేక్ ఓవర్ చేశాడు, ఆ బ్యాంక్ని తీసుకొని ఈ బ్యాంకులో కలిపేయడం అంతే. సో ఇక్కడ అలా ఓపెన్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఓపెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇష్యూ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ టు ఇష్యూ అన్ ఆర్డర్. ఓకే, అంటే వన్స్ ఇట్ ఈస్ ఈ ప్రాసెస్ కనుక ఎక్వైరింగ్ చెయ్యాలి అనే డెసిషన్కి వస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇస్తుంది. ఏంటి దేనికి ఇస్తుంది? టు ట్రాన్స్ఫర్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫ్రమ్ దట్ ట్రాన్స్ఫరర్ బ్యాంక్ టు ట్రాన్స్ఫరీ బ్యాంక్. అంటే ఏ బ్యాంక్ అయితే కనుక వేదంతో కలుస్తుందో ఆ బ్యాంక్ సంబంధించిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని కూడా ఆ మెయిన్ పేరెంట్ కలవబోయే బ్యాంకులోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. పవర్స్ టు మేక్ స్కీమ్, ఇలా చేస్తున్నప్పుడు central government is employed under section 36A to make a scheme for any acquire bank. ఎందుకు ఆ స్కీమ్ చేస్తుందంటే మరి అందులో షేర్ హోల్డర్స్ ఉన్నారు కదండి, ఆ షేర్ హోల్డర్స్ అందరూ కూడా సాటిస్ఫై అయ్యేలాగా మనం ఆ ఎక్విజిషన్ అనేది చేయాలి. అందు గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ మేక్ ఏ స్కీమ్. ఆ స్కీమ్కి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఉన్నాయి, వాళ్ళే ఫ్రేమ్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ ఓన్ పవర్స్ టు మేక్ ఎ స్కీమ్ చేసి అందరికి ద షేర్ హోల్డర్ సాటిస్ఫై అయ్యేలాగా, అందులో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ సాటిస్ఫై అయ్యేలాగా చేసి ఫ్రేమ్ చేసి దెన్ దే విల్ గో హెడ్ ఫర్ దిస్ ఎక్విజిషన్ ప్రాసెస్. సో ఇది మనం కూడా చూస్తూ ఉంటాం. బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా ఎక్విజిషన్ చేసినప్పుడు ఓకే, సమ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ చేసినప్పుడు కూడా సో దే హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కాంపన్సేషన్ టు షేర్ హోల్డర్స్, ఇక్కడ మళ్ళీ షేర్ హోల్డర్స్ ఆఫ్ అన్ అక్వైర్డ్ బ్యాంక్ హ్యావ్ ఎ రైట్ టు గెట్ కాంపన్సేషన్ అండర్ ద సెక్షన్ 36AG ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఎందుకంటే మరి షేర్ హోల్డర్స్కి ఎందుకు లూజ్ అవ్వాలి? అందు గురించి ఏం చేస్తారంటే షేర్ హోల్డర్స్కి కాంపన్సేషన్ రూపంలో వాళ్ళకి సెటిల్ చేసి, అంటే ఏది చెప్తారు దీనికి ప్రతి 100 షేర్లకి ఏదైతే మెయిన్ దాంట్లో కలుస్తుందో ఆ బ్యాంక్ సంబంధించిన ఒక 10 షేర్లు ఇస్తాం, అలాగే ఏదో సంథింగ్ వాళ్ళు దే హ్యావ్ టు మ్యాప్. There is also a provision for a reference to that tribunal for hearing claims relating to the compensation. ఈ రకంగా మనం కాంపన్సేషన్ చేసేటప్పుడు దట్ ఈస్ నాట్ అన్ యూనిలాటరల్. అది మనం ఇచ్చే కాంపన్సేషన్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు షేర్ హోల్డర్స్కి. అటువంటి అప్పుడు వాడు డిస్ప్యూట్స్ అరైజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా తలకాయ పొడి శ్రద్ధ చేయడానికి ఒక ట్రిబ్యునల్ ఫార్మ్ చేసి ఆ ట్రిబ్యునల్లో హీరింగ్స్ కూడా వాడు అవకాశం ఇచ్చి ఆ తర్వాత మ్యూచువల్ కన్సెంట్ తోటి దే విల్ ప్రొసీడ్ ఫర్దర్. నెక్స్ట్, అమాల్గమేషన్ ఆఫ్ బ్యాంక్స్. అమాల్గమేషన్ ఆఫ్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంపవర్డ్ టు ఆర్డర్ అమాల్గమేషన్ ఆఫ్ 2 బ్యాంకింగ్ కంపెనీస్ చేయొచ్చు. వన్ ఈజ్ వాలంటరీ అమాల్గమేషన్, సెకండ్ వన్ ఈజ్ అమాల్గమేషన్ బై గవర్నమెంట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మారిటోరియం అండ్ అమాల్గమేషన్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. వాలంటరీ అమాల్గమేషన్ అంటే ఏంటంటే a banking company may be amalgamated with another banking company under section 44A of the banking regulation. For this purpose, a scheme has to be prepared containing the terms of such an amalgamation is dropped and placed before the shareholders of the 2 companies separately. వాళ్ళు ఏం చేస్తారంటే అమాల్గమేషన్ అనేది ఒక స్కీమ్ ప్రిపేర్ చేసి ఒక దాంట్లో ఒకటి కలుపుతున్నారు కాబట్టి కలిపేస్తున్నాం కాబట్టి 2 బ్యాంకింగ్ కంపెనీస్ 2 బ్యాంకింగ్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కి ముందు పెడతారు. పెట్టిన తర్వాత
దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన డిస్కషన్, సజెషన్స్, అవుట్కమ్, ఒక ఫీజిబిలిటీ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ కింద తయారు చేసి బేసింగ్ ఆన్ ద డ్రాఫ్ట్ కరెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని విల్ ప్రొసీడ్ ఫర్ దట్. అంటే వాలంటరీ అంటే ఏంటంటే మీ అంతటా మీకు ఒక ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని కూడా ఇందులో తీసుకుంటున్నాం, యువర్ డెసిషన్ ఆల్సో వీఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ అనే పద్ధతిలో వీఆర్ ఆఫరింగ్ దిస్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద వాలంటరీ అమాల్గమేషన్. Amalgamation by government and union letter. First, central government is empowered to order amalgamation of two banking companies after consultation with the RBI. ఇంకెందుకంటే క్లియర్ ఆర్డర్స్ లేదు, వాళ్ళతో డిస్కషన్ ఉండదు, డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో డిస్కస్ చేయడం, కలిపేయడం. సో దిస్ ఈజ్ అమాల్గమేషన్ బై గవర్నమెంట్. మారిటోరియం అండ్ అమాల్గమేషన్. ఆర్బీఐ ఏం చేస్తే ఒక అవకాశంగా తీసుకుంటుంది. సెట్ చేస్తానికి ఇందాక మనం అనుకున్నాం 12 months టైం తీసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బోర్డ్స్ మార్చేయచ్చు, ఆ తర్వాత మొత్తం అంతా కూడా చేంజెస్ తీసుకురావచ్చు. తర్వాత కొన్ని వేళ్లే ఆర్బీఐ తన మెంబర్స్ని బోర్డు మెంబర్స్ కింద పెట్టి కొంత రెక్టిఫికేషన్ ప్రాసెస్ ఏమైనా పాజిబిలిటీ ఉంటుందో చూడొచ్చు. అవేమీ కాకపోతే మ్యాక్సిమం 1 year తర్వాత ఇంకా ఎలాగో తప్పదు అమాల్గమేషన్. సో ఆ ప్రాసెస్లో మారిటోరియం అండ్ అమాల్గమేషన్ అంటారు. మారిటోరియం అంటే జస్ట్ స్టాండ్ స్టిల్. RBI is authorized under Section 45 of the Reserve Bank of India Act to recommend the Government of India for passing order of moratorium for a fixed period. Generally, that will be 6 months and so. In this act, RBI may prepare a scheme. RBI prepare just for reconstruction or for amalgamation of any banking company for public interest and interest of the depositors. Also can change directors, also MOE, etc. etc. అన్ని ఏదైనా చేయొచ్చు, రిపేర్ వర్క్ అంతా చేసి ప్రయత్నం చేయడానికి. హవెవర్ ద టోటల్ పీరియడ్ ఆఫ్ ద చూడండి, చాలా ఇంపార్టెంట్. హవెవర్ ద టోటల్ పీరియడ్ ఆఫ్ ద మారిటోరియం షల్ నాట్ ఎక్సీడ్ 6 months. రీసెంట్గా ఒక పర్టికులర్ బ్యాంక్ని మారిటోరియం విధించారు. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్యాంక్. ఓకే, ఆఫ్టర్ దాట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెక్టిఫై అయిపోయింది కాబట్టి దాన్ని ఎక్కడ కలపలేదు, తిరిగి మళ్ళీ రెస్టోర్ చేసేసారు. ఓకే, నెక్స్ట్ వైండింగ్ అప్ ఆఫ్ బ్యాంక్స్. RBI or SBI or any other bank notified by Government of India on its behalf can act as official liquidator under Section 39 of the BR Act. Winding of the banks. Reserve Bank of India or SBI or any other bank notified by Government of India on its behalf can act as official liquidator. ఏదైనా బ్యాంక్ కనుక లిక్విడేట్ చేయబడటానికి చేయవలసి వచ్చింది అనుకోండి, ఓకే, అటువంటిప్పుడు మీకు అఫీషియల్ లిక్విడేటర్ని అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారంటే కోర్టు అపాయింట్ చేస్తుంది. కోర్టు చేసినప్పుడు ఎవరికి బాధ్యత అప్పచెప్పవచ్చు అనుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన బ్యాంక్ ఏదైనా కావచ్చు. అంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తుంది ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుదరదంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుదరదు అనుకుంటే కనుక నెక్స్ట్ ఎనీ other bank notified by Government of India, they can stand as the official liquidator for this process of winding up of the banks. Suspension of the business and winding up. A banking company which is temporarily unable to meet its obligations may apply to the High Court under Section 37 of the Banking Regulation Act for staying the commencement or continuance of any proceedings against it. అంటే ఏంటంటే ఈ సస్పెన్షన్ ఆఫ్ ద బిజినెస్ బైండింగ్ అప్ ప్రాసెస్లో ఆమె కంపెనీ కనుక టెంపరీగానే సరే అనేబుల్ టు మీటింగ్ ఇట్స్ ఆబ్లిగేషన్ చేయలేకపోతే, అంటే వాళ్ళంతా వాళ్ళు రిపేర్ వర్క్ చేసుకుని టెంపరీగా బయటపడటానికి ప్రయత్నం చేసి అనేబుల్ టు మీట్ ఇట్స్ ఆబ్లిగేషన్ కనుక జరిగింది అనుకోండి, చేయలేకపోయారు, అప్పుడు దే కెన్ అప్లై టు ద హైకోర్ట్. For staying the commencement of and continuance of any proceedings against it. అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది రెమెడియల్ స్టెప్స్ మాట. అంటే సాల్వెంట్స్ వాలంటరీగా సాల్వెంట్స్ ఉంటారు. సాల్వెంట్స్ అంటే ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, వాడు ట్రై చేస్తారు సాధ్యం వరకు అసెట్స్ అండ్ లయబిలిటీ బిజినెస్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం రెస్టోర్ చేయడానికి బిజినెస్ చూసుకుంటాడు. ఐఎమ్ సెయింగ్ అబౌట్ ద బిజినెస్ మ్యాన్ గురించి చెప్తున్నాను.
వాడు చేయి జారిపోతుంది. ఎంత వచ్చినా కూడా ప్రాఫిట్ అంతా కూడా అప్పుకి వెళ్ళిపోతుంది. అంటే వాడు ఇంకేంటంటే ఒక స్టెప్ కూడా ముందుకి వెళ్ళని పరిస్థితిలోకి వచ్చినప్పుడు వాడు ఫైల్ చేసేస్తాడు కోర్టుకి చెప్పేసి, నన్ను ఇన్సాల్వెంట్‌గా డిక్లేర్ చేసేయండి అని చెప్పేసి ఇన్సాల్వెంట్ పిటిషన్ ఫైల్ చేసేస్తాడు. అలాగే ఇక్కడ ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ దట్ ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ గాని, వైండింగ్ అప్ గాని సస్పెండ్ చేయాలి అనుకుంటే గనక బ్యాంకింగ్ కంపెనీ విచ్ ఈస్ టెంపరరీలీ అనేబుల్ టు మీట్ ఇట్స్ ఆబ్లిగేషన్స్, అంటే చేయలేని పరిస్థితిలో ఉన్నది, అంటే మినిమం ఆబ్లిగేషన్స్ కూడా మీట్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మే అప్లై టు ద హైకోర్ట్. హైకోర్టుకి అప్లై చేసుకోవచ్చు యాజ్ పర్ ది సెక్షన్ 37 ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఎందుకు? ఫర్ స్టేయింగ్ ద కమెన్స్మెంట్ ఆర్ కంటిన్యూస్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ ఇట్. సో ఫర్ గివింగ్ దిస్ లిక్విడేషన్ ప్రొసీజర్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమని చెప్పేసి వాడు అపీల్ చేసుకోవచ్చు అన్నమాట, రిక్వెస్ట్ చేసుకోవచ్చు. టోటల్ పీరియడ్ ఆఫ్ సచ్ మారిటోరియం షల్ నాట్ ఎక్సీడ్ 6 months. ఇందాక పాయింట్. వైండింగ్ అప్ బై హైకోర్ట్. ఇప్పుడు ఏమన్నా హైకోర్టు ఏం చేస్తుంది? దే కెన్ ఇష్యూ దట్ వైండింగ్ అప్ ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు. ఓకే, హైకోర్ట్ షల్ ఆర్డర్ ద వైండింగ్ అప్ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ యాజ్ ద బ్యాంకింగ్ కంపెనీ అన్ఏబుల్ టు పే ఇట్స్ డెట్స్. అప్పుడు కనుక తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా వైండింగ్ అప్ ఆర్డర్స్కే కోర్టు ఇష్యూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటి? an application for winding up has been filed by the Reserve Bank of India. ఈ అప్లికేషన్ ఎవరు ఫైల్ చేస్తారు? ఫర్ వైండింగ్ అప్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైల్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్బీఐ యాజ్ అ లిక్విడేటర్. ఓకే, ఫైల్ చేసేసారు లిక్విడేషన్కి. వచ్చినప్పుడు ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఎవరినో అపాయింట్ చేయాలి కదా, లిక్విడేట్ ప్రొసీజర్కి మీరు చేయండి అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ తీసుకునేది ఆర్బీఐకి వస్తుంది. RBI will act as a liquidator. Although there is a provision for an official liquidator is above, ఉన్నప్పటికీ కూడా if the RBI applies to the court, SBI or any other notified central bank also on behalf of అంటే మీకు RBI కుదరదు అనుకుంటే కనుక SBIకి వెళ్తుంది అఫీషియల్ లిక్విడేటర్ రోల్. అది కూడా కుదరదంటే ఓకే, గవర్నమెంట్ నోటిఫైడ్ బ్యాంక్ ఏదైనా సరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ బ్యాంక్ ఏదైనా సరే కెన్ బి అపాయింటెడ్ యాజ్ అ liquidator. ఇందాక మనం అనుకున్న పాయింట్ రిపీట్ అయింది. Within 15 days of the winding up order, the liquidator has to give notice calling for claims for preferential payment and other claims from every secured and unsecured creditor. ఇప్పుడు 15 రోజుల లోపల అంటే ఆర్డర్ వచ్చేసింది, వైండింగ్ అప్ చేసేది అని చెప్పేసి ఆర్డర్ వచ్చేసింది, కోర్టు ఇష్యూ చేసేసింది. అక్కడి నుంచి 15 రోజుల లోపల లిక్విడేటర్ ఏం చేయాలంటే, అఫీషియల్ లిక్విడేటరే కదండి ఇప్పుడు ఫంక్షన్ చేయాల్సింది, నెక్స్ట్ ప్రాసెస్ అంతాను లిక్విడేట్ చేయాల్సింది. వాడు అలాగే అసెట్స్ అన్ని అమ్మేసి లైబిలిటీస్కి సెటిల్ చేయాలి. చేసినప్పుడు హీ హాజ్ టు గివ్ ఏ నోటీస్ కాలింగ్ ఫర్ క్లెయిమ్స్. మీ దగ్గర ఉంటే క్లెయిమ్ చేసుకోండి, మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఎంతంత బాకీలో ఉన్నాయి చేసుకోని చెప్పేసి నోటీస్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ప్రిఫరెన్షియల్ పేమెంట్ అండ్ అదర్ క్లెయిమ్స్ ఫ్రమ్ ఎవ్రీ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్. అంటే ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ అంటే మీకు అందులో ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ షేర్ హోల్డర్స్ ఉంటారు. తర్వాత వాళ్ళు కొన్ని ఉన్నాయండి. అఫ్కోర్స్ అంత డీప్గా మీరు వెళ్ళక్కర్లేదు, మళ్ళీ బ్యాలెన్స్ షీట్ టాపిక్లోకి వస్తుంది. అలాగే అదర్ క్లెయిమ్స్, అలాగే ఎవ్రీ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ వీళ్ళందరికీ ఇస్తే కనుక దెన్ ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో దే విల్ సెటిల్ దట్ ఫైనాన్షియల్ డెట్స్. ప్రిఫరెన్షియల్ పేమెంట్ అంటే ఏంటి? ఇక్కడ ప్రిఫరెన్షియల్ పేమెంట్ అనేది ఏ రకంగా తీసుకుంటాం? దిస్ డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అక్కడ ఏంటంటే ఇన్ ద వైండింగ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ద లిక్విడేటర్ ఆఫ్ ద బ్యాంక్ ఇన్కమ్ హ్యాస్ టు మేక్ ఎ సర్టన్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్. డెఫినెట్గా ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ ఫస్ట్ ఇస్తుంది, సెటిల్ చేసేస్తుంది. అలాగే ఎక్కడ తీసుకుంటాం అంటే అకార్డింగ్ టు ద ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ విల్ గెట్ ద ఫస్ట్ ప్రయారిటీ, అది నో డౌట్. ఆఫ్టర్ దట్ డిపాజిటర్స్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ వెళ్తాయి, అంటే షేర్ హోల్డర్స్ విత్ ప్రిఫరెన్షియల్ ప్రయారిటీ ఉన్న వాళ్ళందరికీ సెటిల్ చేసేస్తారు. ఆ తర్వాత డిపాజిటర్స్కి వస్తారు. ఇవన్నీ లైబిలిటీసే, ఇవన్నీ కాల్డ్ యాజ్ లైబిలిటీసే. ఆఫ్టర్ డిపాజిటర్స్, ఆ డిపాజిటర్స్కి అందరూ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అప్ టు 250 రూపీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్. ఆ తర్వాత దెన్ అదర్ డిపాజిటర్స్ అప్ టు 250. అదర్ డిపాజిటర్స్ అంటే అదర్ దాన్ సేవింగ్స్ బ్యాంకు విత్ డిపాజిట్ ఆఫ్ మ్యాక్సిమం 250 వాళ్ళు వస్తారు అన్నమాట. ఏ ఆర్డీలో అటువంటివి ఉంటాయి. గెట్ ప్రయారిటీ ఆల్ అదర్ క్రెడిటర్స్. సో దాని తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ వస్తారు. ద ప్రొవిజన్స్ ఫర్ ప్రిఫరెన్షియల్ పేమెంట్ బై లిక్విడేటర్ నాట్ అప్లై టు డిపాజిటర్స్ కవర్డ్ బై దట్ డిఏసి. ఈ రకంగా ఉండే ప్రొవిజన్ ఫర్ ప్రిఫరెన్షియల్ పేమెంట్ కొంత పెట్టుకుంటారు చూడండి,
దానికి లిక్విడేటర్ పెట్టుకునే దానికి ఈ డిఐసిజిసి కవరేజ్లో ఉన్న డిపాజిటర్స్ కవర్ అవ్వవు. ఎందుకంటే డిఐసిజిసి ఆల్రెడీ ఇస్తానంటుంది కదా, కవరేజ్లో ఉంది అది. ఉన్నప్పుడు వాడిచ్చే అమౌంట్ వీడెందుకు ఇస్తాడు అనవసరంగా? అంటే ఏంటంటే ఇక్కడ మీకు డబుల్ పేమెంట్ అవ్వకూడదు, ప్లస్ ఇక్కడ ఉన్న ఫండ్స్ అన్నీ కూడాను ఎవరైతే ఎలిజిబిలిటీ లేరో వాళ్ళకి ఇస్తే కనుక దట్ విల్ బి బెనిఫిషియల్. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల డబుల్ పేమెంట్ అవుతుంది కదా, వారికి అలాగ ప్రయోజనం ఉంది కదా. సో ఆ రకంగా ఏంటంటే డిఐసిజిసి కవరేజ్లో ఉన్న డిపాజిటర్స్ మాత్రం తప్పించి మిగతా వాళ్ళందరికీ ఈ ఆర్డర్లో సెటిల్ చేస్తాం. పెనాల్టీస్ ఫర్ అఫెన్సెస్. పెనాల్టీస్ ఫర్ అండర్ దిస్ ఆర్బీ యాక్ట్ ఏం చెప్పుదంటే, banking companies have to make applications and furnish returns, statements, etc. ఇవన్నీ కూడా మామూలే అండర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దట్ యాక్ట్. అంటే ఏంటంటే స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయటం, రిటర్న్స్ ఫైల్ చేయటం, ఇవన్నీ టైమ్లీ ఫాలో అవటం రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా డ్యూటీస్ ఆఫ్ దట్ బ్యాంక్స్ విత్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వైల్ డూయింగ్ సో, అలా చేయడంలో మేకింగ్ ఆఫ్ దట్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఈస్ ఫాల్స్ in any particular material knowingly is to be the false or willingly omitting the material misstatement is punishable with imprisonment up to a period of 3 years and also a fine. అంటే ఇలా సబ్మిట్ చేసేటట్టు డేటాలో మ్యానిపులేట్ చేసినా, లేకపోతే ఏమైనా హైడ్ చేసినా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇమీడియట్గా దట్ విల్ బి పనిషబుల్. ఆ పనిష్మెంట్ ఎంత అంటే ఇంప్రిజన్మెంట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 3 years అండ్ ఆల్సో ఫైన్. ఓకే, ఎవరికి ఇస్తారు అంటే నార్మల్గా ఏంటంటే హెడ్ ఆఫ్ దట్ బ్యాంక్ ఎవరైతే ఈ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎనీ డీవియేషన్స్. నార్మల్ ఇట్ విల్ గో టు ద సిఎండి ఆర్ ద కన్సర్న్ జనరల్ ఎగ్జిక్యూటివ్కి అవుతుంది. నెక్స్ట్, ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ ఎనీ బుక్స్, అకౌంట్స్. సో ఇక్కడ 3 years పనిష్మెంట్ అనేది ఇంపార్టెంట్, ఇంప్రిజన్మెంట్. ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ ఎనీ బుక్స్, అకౌంట్స్ విచ్ ఏ పర్సన్ ఈజ్ duty bound to make under the act is punishable with up to fine of 2,000 for each offense. For continuing offenses, for a fine of 100 rupees for each day when the offense continues. అంటే ఏమైనా బుక్స్ కానీ, ఎవిడెన్సెస్ కింద కానీ, అకౌంట్స్ కానీ, ఓకే, డ్యూటీ బౌండ్ చేయాల్సినవి కూడా యాక్ట్ ప్రకారం అతను ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి, బుక్స్ అంటే హైడ్ చేసేసి ఇన్ఫర్మేషన్, బుక్స్ కనుక రిఫ్లెక్ట్ చేయకుండా, లేకపోతే ఇంకేమైనా మ్యానిపులేట్ చేసి కానీ అటు అకౌంట్స్లో కానీ అటువంటివి చేస్తే కనుక, ఓకే, అంటే విచ్ ఈస్ డ్యూటీ బౌండ్, అంటే సిస్టమేటిక్ యాక్ట్ ప్రకారం చేయాల్సిన బుక్స్, మెయింటైన్ చేయాల్సిన అకౌంట్స్ ఇటువంటి కనుక చేయకపోతే ఇట్స్ కాల్డ్ ది ఫెయిల్యూర్. అటువంటి పరిస్థితుల్లో పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే ఫైన్ అప్ టు 2,000 ఫర్ ఈచ్ అకేషన్. ప్రతి అకేషన్కి 2,000 రూపాయలు పెనాల్టీ పడుతుంది. అదే కంటిన్యూ అయితే కనుక continuing offenses అయితే కనుక fine of 100 rupees for each day. ఇంకా still it is continuing, it will be 100 rupees for every day when the offense is continue. అంటే రెక్టిఫై అయిపోతే పర్వాలేదు, అదర్వైజ్ if it is still continuing it will be penalized 100 rupees per day. Next, in another unit number 5, ఇందులో అంటే SBI subsidiaries, rural banks, nationalized banks, application of BR Act to BSBs with investment of shares by government and cooperative banks. So unit number 5, we are coming that SBI, RRB and nationalized banks. SBI was established under SBI Act 1955 by takeover of that Imperial Bank to carry on banking business with the body corporate. ఎందుకంటే ఇంపీరియల్ బ్యాంక్ కింద ఉండేదండి, అది లెజిస్లేషన్స్లో వాళ్ళు పాస్ చేసి లోక్సభలోనూ అట్లాను, ఓకే, ది యాక్ట్ రూపంలో SBI Act 1955 కింద ఈ SBI అనేది ఫామ్ చేశారు. సో ఇట్ ఈస్ బాడీ కార్పొరేట్. సో ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ హియర్. మనం డిస్కస్ చేసాం బాడీ కార్పొరేటివ్, కాన్స్టిట్యూషన్ అనేది బాడీ కార్పొరేటివ్, అండ్ కంపెనీస్ యాక్ట్, మూడోది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్. సో ఇట్ ఈస్ SBI is coming under the body corporate. Board shall consist of chairman, vice chairman, not more than 2 MDs appointed by the government of India. I am saying about the State Bank of India. SBI act as agent of RBI, where it has a branch. Reserve Bank of India అనేది మనకు మెయిన్ హెడ్. they can wherever that the presence of the Reserve Bank of India is not there, and SBI will act as an agent of Reserve Bank of India. Subsidiaries of Reserve Bank of India also body corporate, but now subsidiaries అనేది లేవు కాబట్టి దాని పాయింట్ లేదు ఇక్కడ.
So it is also, they are also body corporates. SBI is empowered under section 47 of the BR to inspect the subsidiaries. ఆ subsidiaries అనేది లేవు, ఈ పాయింట్స్ ఏమి లేవు. Next, RRBs are set up in 1975 under RRBs Ordinance 1975 is a body corporate. It is also body corporate. లెజిస్లేషన్ ద్వారా ఇవన్నీ వచ్చినాయి, కంపెనీస్ యాక్ట్ ద్వారా రాలా. కాన్స్టిట్యూషన్కి వస్తే కనుక ఆర్ఆర్బీస్ కాన్స్టిట్యూషన్ ఎలా ఫార్మ్ అవుతుంది, ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే స్పాన్సర్ బ్యాంక్ హోల్డ్ ఎంత క్యాపిటల్ మాట 35%, గవర్నమెంట్ ఇండియా స్టేక్ 50% అండ్ స్టేట్ గవర్నమెంట్ స్టేక్ 15%. అంటే క్యాపిటల్ షేరింగ్ మాట. ఓకే, కాన్స్టిట్యూషన్. సో అగైన్ యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ పాయింట్స్. స్పాన్సర్ బ్యాంక్ 35, Government of India. Major share is Government of India and the state government is 15%. Management of RRBs vests with the board of directors with empowered in consultation with the sponsor bank chairman appointed by the sponsor. మీకు అందరు తెలుస్తున్నదే, అక్కడ ఉన్న చైర్మన్ అంతా కూడాను పేరెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన ఎంప్లాయీ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ వెస్టెడ్ విత్ విత్ పవర్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ స్పాన్సర్ బ్యాంక్. స్పాన్సర్ బ్యాంక్ కన్సల్టేషన్ తోటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ అవుతారు మేనేజ్మెంట్ ఆఫ్ దట్ ఆర్ఆర్బీస్ లో. Nationalized banks వస్తే కనుక డైరెక్టర్స్ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎలక్టెడ్ బై ద షేర్ హోల్డర్స్. నెక్స్ట్, నామినేషన్ ఆఫ్ డైరెక్టర్స్ నాట్ మోర్ దాన్ 4 full time plus 1 experience in regulation of the banks by government of India with the recommendations of RBI, 1 from the workforce ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ 1 CA with 15 years experience. అంటే ఏంటంటే మీకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి మీకు వర్క్మెన్ డైరెక్టర్స్ అంటాం, ఒక డైరెక్టర్ ఉంటాడు. అలాగే నామినేటెడ్ డైరెక్టర్స్ నాట్ మోర్ దాన్ 4 whole time ఉంటారు. అదేనండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఐఐటీస్ నుంచి వాటి నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, ఇది నామినేషన్ డైరెక్టర్స్. అండ్ డైరెక్టర్స్ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ పబ్లిక్ పర్సన్స్ నుంచి ఒకరిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక డైరెక్టర్ కింద ఉంటాడు. ఓకేనండి, అదే దట్ మీన్స్ కమింగ్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే షేర్ హోల్డర్స్ నుంచి అలాగా ఉంటారు డైరెక్టర్స్, ఎలక్టెడ్ షేర్ హోల్డర్స్ నుంచి డైరెక్టర్స్ నామినేషన్స్ ఉంటాయి. ఇది కాకుండా సబ్ చార్టెడ్ అకౌంటెంట్ విత్ 15 years of service will take. So this is all the formation of this board of directors representation. Now we are coming to that cooperative banks వస్తే applicability of the BR Act. As defined in BR Act, a cooperative bank means state cooperative bank కావచ్చు, central cooperative bank కావచ్చు, primary cooperative bank ఏదైనా సరే, and it is coming under that BR Act లో మనం డిఫైన్ చేస్తాం. అప్లికబిలిటీ ఆఫ్ ద BR Act ఇవన్నీ వస్తాయి. BR Act అనేది వీళ్ళందరూ కూడా అప్లికబుల్. ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ అదర్ దాన్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ విచ్ సాటిస్ఫై ద కండిషన్స్. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ ఏంటి అంటాం. సో దీస్ 3 షుడ్ సాటిస్ఫై. ఒకటి ఏంటంటే ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆర్ ప్రిన్సిపల్ బిజినెస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ దట్ బ్యాంకింగ్ బిజినెస్ ఉండాలి. నెక్స్ట్, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ నాట్ లెస్ దెన్ 1 lakh ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అయితే 5 lakhs ఉండాలి. ఇక్కడ మీకు కోఆపరేటివ్ బ్యాంక్, ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే కనుక 1 lakh మినిమం ఉండాలి పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. ద బైలాస్ డో నాట్ పర్మిట్ అడ్మిషన్ ఆఫ్ ఎనీ అదర్ కోఆపరేటివ్ సొసైటీ యాజ్ ఎ మెంబర్. అలాగే వేరే కోఆపరేటివ్ సొసైటీ మెంబర్ కింద ఈ పర్టికులర్ కోఆపరేటివ్ బ్యాంక్ లో, ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉండకూడదు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, paid up capital and reserves. Minimum paid up capital and reserves required to commence or carry on the banking business by a cooperative bank. ఒక కోఆపరేటివ్ బ్యాంక్ కనుక కమెన్స్మెంట్ బిజినెస్ చేయాలి అంటే కనుక, ఓకే, బ్యాంకింగ్ బిజినెస్ బ్యాంకింగ్ బిజినెస్ చేయాలంటే నాట్ లెస్ దెన్ 1 lakh పెయిడ్ అప్ క్యాపిటల్ ఉండాలి. ఇందాక డెఫినేషన్ ఇది సేమ్. నెక్స్ట్, క్యాష్ రిజర్వ్కి వస్తే కోఆపరేటివ్ బ్యాంక్స్ అదర్ దాన్ షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ హ్యావ్ టు మెయింటైన్ బై వే ఆఫ్ బ్యాలెన్స్ ఇన్. ఇక్కడ మీకు మామూలుగా మనం క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేయాలంటే కనుక ఏం చేస్తామండి, బ్యాంక్స్లో ఉన్న క్యాష్ అంతా తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెస్ట్లో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెయింటైన్ చేస్తాం, లేదంటే చెస్ట్లో పెడతాం. బికాజ్ చెస్ట్ ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి. సో దట్ వే విల్ మెయింటైన్ దట్ CRR, క్యాష్ రిజర్వ్. మరి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలాగంటే దేర్ ఈజ్ ఏ సెపరేట్ ఫెసిలిటీ. అదేంటంటే వీళ్ళు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో కరెంట్ అకౌంట్లో ఓపెన్ చేసి ఆ క్యాష్ బ్యాలెన్స్ వేస్తామో అక్కడ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ ఈక్వలెంట్ టు దట్ మనం ఏదైతే చేస్తున్నామో అదే ప్రకారం చేస్తున్నట్లు లెక్క. అంటే ఏంటంటే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం ఎలా క్యాష్ మెయింటైన్ చేస్తున్నామో అలాగే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ నియర్ బై షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో వాళ్ళు పెట్టొచ్చు కరెంట్ అకౌంట్స్లో. ఆ ఎంత పర్సంటేజ్ అనేది చూద్దాం. Cooperative banks other than scheduled cooperative banks have to maintain it by way of balancing current account with the Reserve Bank of India, State Bank, State Cooperative Bank, to the state concerned and district cooperative by way of the balancing current accounts or any other three ways, some at least 3% of the total demand and time. 3%. In case of a primary cooperative bank, the balance in current account with the central cooperative bank of the district concerned may also be taken into account. Because this is current account లో పెట్టే the balance లో మనం తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఏంటంటే these are all related to the other than scheduled commercial cooperative banks. They have to maintain this balances in this way. Next, restrictions and loans and advances వస్తే Section 20 of the BR Banking Regulations Act ఏం చెప్తుందంటే shall not grant loans and advances. ఎలాగా ఇక అనుకున్నది దట్ మీన్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్ ఇవ్వకూడదు. అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ఎనీ ఇట్స్ డైరెక్టర్స్ ఇవ్వకూడదు. అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ఫర్మ్స్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ విచ్ ఎనీ వే ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ యాజ్ పార్ట్నర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా సెక్షన్ 20 ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్లో రిలేటింగ్ టు దట్ నాట్ గ్రాంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లోకి వస్తాయి. Next, licensing of the cooperative banks వస్తే every cooperative society requires a license from the Reserve Bank of India under Section 22 of the Banking Regulations Act. However, primary credit societies are exempt from the requirement. అంటే ఏంటి లైసెన్సింగ్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి లైసెన్స్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ Section 22 of that every cooperative society requires a license from the RBI. However, primary credit societies are another exemption. There is an exemption for the primary credit society. Every cooperative society carrying on banking business at the commencement of the act had to apply for a license within 3 months from that such commencement. ఒకవేళ కోఆపరేటివ్ సొసైటీ కనుక క్యారింగ్ ఆఫ్ ద బిజినెస్ స్టార్ట్ చేసింది అనుకోండి, as per this apply a license within 3 months from that such license. Within 3 months లోపల అతను లైసెన్స్ కి అప్లై చేయాల్సి వస్తుంది. Accounts and audit. Every cooperative bank has to prepare a balance sheet. ప్రతి cooperative bank బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. 3 copies of such balance sheet account. ఎక్కడైనా 3 copies. Along with the statutory audit reports have to submit to the Reserve Bank within 6 months. 6 months లోపల Reserve Bank of India కి సబ్మిట్ చేయాలి in 3 copies. That too audited report along with that audited report. This is all accounts and audit related to that cooperative bank. So with this last content video also completed. మనకి పార్ట్ మాడ్యూల్ ఏ ఆఫ్ దట్ లీగల్ కంప్లీట్ అయిపోయిందండి 3 videos తోటి. సో దీస్ ఆర్ ద బుల్లెట్ పాయింట్స్. మీకు అట్లీస్ట్ ఆల్ సెక్షన్స్ అనేది అన్ని కూడా మీరు రిమెంబర్ చేసుకోవడం అనేది కష్టం కాబట్టి వేర్ ఎవర్ ఐ మార్క్ ఇస్ రెడ్ కలర్లో మీకు మార్క్ చేస్తాను. అదైతే గ్లాన్స్ మీరు చూసుకుంటూ చదువుకున్నా సరే 1-2 సార్లు ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఎందుకంటే దీంట్లో మీకు అవుట్ ఆఫ్ సిలబస్ తర్వాత మీకు అన్రిలేటెడ్ క్వశ్చన్స్ అంటూ రావండి. ఓన్లీ among this module you can expect a maximum number of questions. Okay, thank you.